సంక్షేమ పథకాలు అందుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రాజశేష భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బుధవారం బేల మండలంలోని డోస్టాల, భవానీగూడ గ్రామాలలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. గ్రామ ప్రత్యేకాధికారి లబ్ధిదారుల ఎంపిక జాబితాలను కూడా చదివి వినిపించగా కొందరు లబ్ధిదారులు తమ పేర్లు రాలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని పేర్కొన్నారు. గ్రామ సభలో ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా మినహా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతర ప్రక్రియ అని అన్నారు. తమ పేర్లు రాలేదని ఎవరు బాధపడవద్దని, ఈ ప్రక్రియ కంటిన్యూగా సాగుతుందని వెల్లడించారు. ఇక రాని వారు గ్రామ సభలో ఉన్న ప్రత్యేక కౌంటర్లలో కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం భవానీగూడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొనగా గ్రామస్తులు అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ పంట పొలాల్లో నీటి వసతి, కరెంటు సౌకర్యంతో పాటు పొలాలకు వెళ్లడానికి రోడ్డు వేయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. సో చాలా క్రమశిక్షగా, చాలా ప్రశాంతంగా వాతావరణంలో మీరు అందరూ గ్రామ సభ నిర్వహించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఆల్రెడీ మీ ముందే 4 స్కీమ్ సంబంధించిన ఏవైతే లిస్ట్ ఉన్నాయో, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ఇప్పుడు లిస్ట్ ఇది ఫైనల్ లేదు, అట్లా ఎవరైనా డౌట్ పెట్టకూడదు. ఇప్పుడు ఈ వచ్చింది ఫైనల్ అయింది అట్లా లేవు. ఓకే, అందుకే కౌంటర్స్ పెట్టడం జరిగింది. రైతు భరోసా అంటే దాదాపు ఇప్పుడు మనం ఫైనల్ అయినట్టే, దాంట్లో ఎవరికి ఏం ఆబ్జెక్షన్స్ రాలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నుంచి ఇందాక చెప్పినట్లు 3 భూమి ఉన్న వారికి కూడా రావడం జరిగింది. మీరు ఆబ్జెక్షన్ రేజ్ చేసినారు కాబట్టి అవి తొలగిస్తున్నాము. ఇంకా 7 అప్లికేషన్స్ కూడా కొత్త వచ్చినాయి, వాటి కూడా ఆన్లైన్ చేసుకుని వారి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు రావడానికి మా బాధ్యత ఉంటుంది, తప్పకుండా ఇన్షూర్ చేస్తాం. థర్డ్ 3వ అంశం అంటే రేషన్ కార్డు. రేషన్ కార్డు సంబంధించిన ఒక లిస్ట్ మీ అందరి ముందు చెప్పడం జరిగింది. కానీ ఇంకా కూడా కొత్త రేషన్ కార్డు కానీ లేదు, అదనపు సభ్యురాలు, అదనపు ఇంటిలో ఉన్న సభ్యురాలకి చేర్చించుకోవాలి వాటి కానీ, అవి కూడా మీరు దరఖాస్తు ఇక్కడ ఇవ్వండి. వాళ్ళు కూడా తప్పకుండా పరీక్షణ చేసి అర్హులు ప్రతి ఒక్కరి కొత్త రేషన్ కార్డు వస్తాయి. రేషన్ కార్డు నిరంతరం ప్రక్రియ. సో చాలా క్రమశిక్షగా, చాలా ప్రశాంతంగా వాతావరణంలో మీరు అందరూ గ్రామ సభ నిర్వహించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఆల్రెడీ మీ ముందే 4 స్కీమ్ సంబంధించిన ఏవైతే లిస్ట్ ఇది ఫైనల్ లేదు, అట్లా ఎవరైనా డౌట్ పెట్టకూడదు. ఇప్పుడు ఈ వచ్చింది ఫైనల్ అయింది అట్లా లేవు. ఓకే, అందుకే కౌంటర్స్ జైనత్ మండలం బోరచు నుండి